ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా ఈనాడులో నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ మచిలీపట్నంలో పేదలకు పేరిన వర్గం పంచిన నకిలీ పట్టా అని ఒకటి వేసాడు. ఈ పట్టాలు నకిలీనా ఏంటా అని మీకు చెప్తాను. ఒక చిన్నది, అసలు ఈ బందర్లో పట్టాలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 8వ తారీఖున 2019 ఏప్రిల్ 8వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మీకు గుర్తుంటే చాలామందికి ఇక్కడ దాదాపుగా ఇందులో 80-90% మంది మీరో మీ తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు ఆ రోజు వచ్చున్నారు. ఒక్కసారి అది నెమరు వేసుకోండి. దాన్ని కూడా అది ఉందా? అది లేదా? నాది ఉందా? నేను అడిగింది లేదు కదా. నేను ఆ రోజు ఏం చెప్పానంటే నేషనల్ కాలేజ్ దగ్గర నుంచి హెలికాప్టర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తా నేను ఒక మాట చెప్పాను. ఏంటి ఇక్కడ సమస్య ఏంటన్నాడు. 1 పోర్టు, 2 ఇళ్ల పట్టాలు, సుమారుగా ఒక 10,000 పై చిలుకుంటారు. 10 ఏంటి? 10,000 15,000 ఎంత అన్నాడు. దాన్ని నేను ఎక్కడ లెక్కెడతానండి. ఓ 10,000 పైన ఉంటారు వాళ్ళకి మాత్రం మనం 1 పోర్టు పని మొదలెడతాం, 2 ఇళ్ల స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంచి పెడతామని చెప్పని ఈ 2 మాత్రం మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి సరే అన్నాడు. పైకి ఎక్కాక నేను మాట్లాడేశాను, నేను కూడా ఇవ్వాలని చెప్పాను. అయ్యాక ఆ రోజు జగన్ గారు ఏం మాట్లాడాడు కూడా ఒకసారి ఆ వీడియోలో చూడండి, లేదా ఆడియో ఇటు వినిపించండి. ఒకసారి జగన్ గారు ఎలక్షన్కి మాట్లాడింది ఒకసారి వినిపెట్టండి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ అనే నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు నాని నాతో అన్నాడు, దాదాపుగా 10,000 పైసలకు మంది అప్లికేషన్లు పెట్టుకున్నారన్న ఇళ్ల స్థలాల కోసం, ఏ ఒక్కరికి ఇళ్ల స్థలాలు రాలేదని చెప్పాడు. మొత్తం నేను చెప్తా ఉన్నా, 10,000 మంది అన్నా ఉండని, అంతకన్నా ఎక్కువ మంది అన్నా ఉండని, మొత్తం అందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలే కాదు, ఇల్లులు కూడా కట్టించిస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా. ఇళ్ల పట్టాలు కార్యక్రమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక సీఎం ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చి, ఇదేంటా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇన్ని వేల మందికి ప్రభుత్వం మీద బోళంత భారం పడుతుంది, తీసుకెళ్ళి కరగ్రహారం క్యాంబెల్పేట దాటిన తర్వాత ఇదంతా బోళంత పర్రంది కదా, మొత్తం ఇన్ని వేల మందికి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు. కలెక్టర్ని వీళ్ళందరం తిట్టి వెళ్ళాడు. నేను వెంటనే తెల్లారి పొద్దున్నే జగన్ గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడిన వీడియో చూపించి, మనమేమో ఎలక్షన్లో ఇట్టా మాట్లాడి మీ ఆఫీసర్ ఏమో వచ్చి ఇట్టా మాట్లాడితే 2 మీరు గుర్తుపెట్టుకోండి. జగన్ గారితో నేను మాట్లాడిన మాట, సార్ మీరు నా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అధికారులకు చెప్పండి, జిల్లా కలెక్టర్లకు చెప్పండి, మనం ఇచ్చేది గత్యంతరం లేక, గతి లేక, అంటే అద్దులు కట్టలేని స్థితిలో కూడా పాచి పని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎవడో ఒకటి పంచన తలదాచుకుంటున్నారు, అద్దెకుంటున్నారు. వాడికి మనం పట్టా ఇచ్చామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు భోజనానికి ఇబ్బంది లేకుండా కూలి పనికో పాచి పనికో వెళ్తాకి అందుబాటులో ఉండేట్టు మాత్రమే స్థలం కొని ఇవ్వాలి తప్పితే, మనం బాధ్యత అంటే మనం మాట చెప్పాం కాబట్టి ఎక్కడో అక్కడ పొలం కొనేసి ఇస్తే ధర్మం కాదండి అంటే, కరెక్ట్ నాని నువ్వు చెప్పింది మంచి మాట చెప్పావు. వెన్న ఫోన్ ఎత్తాడు, జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాడు. అప్పుడు ఉన్నటువంటి నవాబ్ గారు ఇమ్తియాజ్ గారికి ఫోన్ చేసి, ఇమ్తియాజ్ అన్న నాని వచ్చాడు మీ మంత్రి గారు, నేను ఎలక్షన్ కూడా మాట చెప్పాను,
నాని టౌన్కి దగ్గర ఎక్కడంటే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు అర్హుడు అనేవాడు మిగలకుండా పట్టాలు ఇవ్వండి అని చెప్పని ఫోన్లో చెప్పాడు ఆయన. వచ్చాం, కలెక్టర్ గారిని అందరం కూర్చొని మాట్లాడాక టౌన్ అంతా తిరిగాం. కరగ్రహారంలో ఆనుకునైతే మనకి బందరకు దగ్గరగా ఉంటుందని చెప్పని కరగ్రహారంలో భూమి చూసుకుని ఆ రైతులందరినీ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి మీటింగ్ పిలిచాం. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ ఉన్నారు. అందరూ ఉండగానే రేటు బేరమాడటం మొదలుపెట్టాం. బేరమాడటం మొదలుపెట్టి వాళ్ళు 32 లక్షల మించి కష్టం అండి అది ఇది అని అంటున్నారు. రైతులేమో కాదు సార్, కాదండి ఇంకేమైనా పెంచండి అంటున్నారు. రైతులు వచ్చిన రైతులు అందరూ మేము ఇచ్చేస్తాం, కొంచెం మాకు నేనేమన్నానంటే ఇవన్నీ కాదైతే బేరాలు వద్దు, ఏమొద్దు, 39 వాళ్ళు ఎదురు చెప్పరు, మీరు ఎదురు చెప్పాకండి అని చెప్పాను. వెంటనే ఆఫీసులో అమ్మో అంత రేటు సార్ అది ఇది అన్నారు. మీరు ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రైతుని లేదా భూమిని నమ్ముకున్న వాడిని, తాతల నుంచి తండ్రుల నుంచి భూమి వచ్చేవాడిని ఫర్ ఎవర్ అంటే జీవితాంతం ఆ భూమితో బంధం లేకుండా వాడిని తీసి బయటికి తోస్తున్నప్పుడు వాడు నవ్వుతా భూమి ఇచ్చి వెళ్ళాలి తప్పితే ఏడుస్తానో కోర్టులకు వెళ్ళేట్టుగా భూమి ఇవ్వకూడదని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు ఎదురు మాట్లాడలేదు, రైతులు ఇట్లాగే చప్పట్లు కొట్టేశారు. లేచి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎవరికాళ్ళు డాక్యుమెంట్స్ తెచ్చి తహసీల్దార్కి ఇస్తున్నారు, అయిపోయింది. సరే ఇక భూమి ఎంఆర్ఓలు వాళ్ళు తిరుగుతున్నారు, భూమి కొన్నారు. నెక్స్ట్ గిలకలదండి ఎక్కడ ఇవ్వాలి అని అంటే ప్రసాదు ఆ గిలకలదండి మన బ్యాచ్ అందరూ కలిసి సకల్ నగర్ పక్కన ఇవ్వండి అని చెప్పారు. వెంటనే అది పోర్టు భూమి అంటే పోర్టు డైరెక్టర్ దగ్గరికి నేను ఫోన్లో మాట్లాడి ఆ డైరెక్టర్ని నాకు అప్రూవల్ కావాలి, ఇన్ని ఎకరాల ల్యాండ్, సీఎం ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వస్తుంది నీకు అని చెప్పి ఇక దాన్ని లైట్గా పల్చగా నీళ్లు ఉన్నాయి, దానికి నీళ్లు కట్టేసే పని మొదలుపెట్టారు. మొదలు పెట్టంగానే ఇప్పుడు ఏజీపీగాను ఏపీపీగాను ఒక అతన్నాడు, తిరుమాని కృష్ణ భగవాన్ అని కుళ్ళు రవీంద్రకి సొంత మేనత్త మనవడేది అవుతాడు. తేజ అనేది ఉంది పేరు, అతని పేరు. మేనమామ కొడుకు, ఆ మేనమామ కొడుకా తేజ? మేనత్త మనవడా? తేజ అనేవాడు మేనమామ కొడుకా మేనమామ మనవడా? కొడుకే. సరే మేనమామ కొడుకు తేజ అని ఉన్నాడు. అతను ఈ తేజకి ఇంకోటి కూడా కదా, దానికి చెప్తాను జరిగిన వాస్తవం. ఆ తేజతో హైకోర్టులో వేయించాడు. మీకు గుర్తుంటే గిలకల నిండి వాళ్ళు గుర్తుంచుకోండి, మళ్ళీ జ్ఞప్తికి తెస్తున్నా. హైకోర్టులో వేసి అదంతా కూడా సిఆర్జెడ్ భూమి, దాంట్లో ఎట్లా పట్టాలు ఇస్తారు అని చెప్పని అంటే భయం, గిలకల నిండి వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పని. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు. గర్వంగా చెప్తాడు, ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని, ఇల్లు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం జాస ఉండదు, సోయి ఉండదు. వెంటనే కోర్టులో వేస్తే కోర్టు దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది. గుర్తుందా అండి? అప్పుడు మొత్తం ప్రసాదులు డాక్టరు వీళ్ళందరినీ ఎతికి పేటలో అందరినీ కుర్రోళ్ళని గిలకల దీంట్లోనే పొలం కొనుగోలు చేసి 25 ఎకరాలు సుమారుగా 900 చిల్లర మందికి పట్టాలు రాయటం జరిగింది. అదే అయిపోయిన తర్వాత మోకా భాస్కర్ గారు ఉన్నాడు ఆ రోజు. మోకా భాస్కర్ గారు, నాన్న మరి మా పేటకు కూడా నా పక్కనే కావాలి, రోజు మా వాళ్ళు మార్కెట్కి వెళ్ళి చేపలు తొంకుని చేటలు పెట్టి అమ్ముకుంటారు, మిగతా వాళ్ళు ఫౌండరీలు పనికి వెళ్తారు, మా పేట పక్కన అయితే భూమి చూసుకోండి. శేషయ్య మోకా భాస్కర్ గారు కలిసి గిలకలదే మన ఉల్లికిపాలెం ఆనుకునే భూమి చూసుకున్నారు. ఆ భూమి కొనుగోలు చేశాం. దాంట్లోనే ఉల్లింగిపాలెం వాళ్ళకి 400 చిల్లర అనుకుంటా. ఉల్లింగిపాలెం ఎంత పిన్ని? 570 మందికి సుమారుగా పిన్ని ఇక్కడే ఉంది. ఉల్లింగిపాలెం వాళ్ళకి సర్కిల్పేట పులుసు హరిబాబు గారి వార్డులో 200 మందికి, మొత్తం 700 చిల్లర మందికి ఉల్లింగిపాలెం ఆనుకుని భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. వెంటనే
కేదారు ఎర్రాసీని ఇద్దరు కలిసి, ఏమండి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మాకు మగ్గాలు మా పేటలను ఉండాలి అంటే భూమి ఎత్తుక్కోండి అయితే అని చెప్పాం. వాళ్ళు ఎత్తుక్కుని ఎక్కడో 10 ఎకరాలు పట్టుకొచ్చారు, రైతులు తెచ్చారు. తెచ్చి ఆ 10 ఎకరాలు కొనుగోలు చేసి వాళ్ళ పేటలో వాళ్ళకి ఎంత ఉన్నాడైనా కేదార్ గారు లేడా, ఎన్నండి 442 పట్టాలు వాళ్ళ పేటలోనే ఆనుకుని భూమి కొనుగోలు చేసి ఇవ్వటం జరిగింది. వెంటనే శారదానగర్ నాగేశ్వరరావు గారు, శరత్ బాబు, అనిలు వీళ్ళందరినీ పిలిచాం. మరి మీ పేట పరిస్థితి అంటే మరి కనకరారం వెళ్తారా అని. లేదు సార్, మా వాళ్ళందరూ కూడా పొలంలో చెరువుల్లో పనిచేసుకుని బతుకుతూ ఉంటారు, మాకు శారదానగర్ అయితే చూసుకోండి పొలం అన్నాం. వాళ్ళు పొలం చూశారు. చూసిన చోటే రాంబాబు కూడా మాకు కూడా అక్కడ కావాలి, మేము కాళీకానిపేట వాళ్ళం అటు వెళ్ళమని చెప్పాడు. వెంటనే కాళీకానిపేట వాళ్ళకి అంటే శారదానగర్ వాళ్ళకి 423 మందికి, అట్లాగే మిరియాల రాంబాబు గారు 30వ వార్డు వచ్చేప్పటికి బసవపూర్ణమ్మ గారికి 241 మందికి, అలాగే చింతాగిరి మౌనిక గారు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? ఆవిడ ఎంతమందిరా? 360 మంది. 360 మందికి ముగ్గురికి కూడా శారదానగర్ను ఆనుకున్నటువంటి రుద్రవరం రెవెన్యూ భూమిలో కొనుగోలు చేసి అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. మిగతా అందరికీ 15,492 మందికో కరగ్రహారంలో, మిగతా ఉన్న బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క కుమ్మరగూడెంలో 200 మందికి తప్పితే, కుమ్మరగూడెంలో 200 మందికి, అలాగే కేంద్రీయ విద్యాలయం ఎదురుగుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో శ్మశానంలో బొత్సుల అర్జునుడి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా నోబుల్ కాలేజీ మన థామస్ కవిత గారి ఇంటి ఎదురుగుండా డొంకల వాళ్ళకి కానీ, లేదా నక్కలతోట సాయిబాబా గుడి దగ్గర ఆ డొంకల్లో వేసుకున్న వాళ్ళకి కానీ, లేదా నేషనల్ కాలేజీ వెనకాల కానీ, నేషనల్ కాలేజీ ముందు కరెంట్ కాలనీలో 100 అడుగుల రోడ్లో వెంకటలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు, అప్పుడు అంటే బ్రాహ్మణయ్య గారు ఎమ్మెల్యే అప్పుడు వేసుకున్న వాళ్ళకి కానీ, ఇట్లా కొంతమందికి తప్పితే, అట్లాగే మన ఎఫ్సిఐ గోడౌన్స్ ఎదురుకుండా ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకి కానీ అందరిని అడగటం జరిగింది, మీరు కరగ్రహారం వెళ్ళిపోతారా ఏంటి పరిస్థితి? బాబు నువ్వు ఇచ్చే పట్టా కోసం మేము అక్కడికి వెళ్ళాం, నేను ఇక్కడే పుట్టాను, మా అమ్మ నాన్న చచ్చిపోయారు, నాకు పెళ్ళైంది, నేను ఇక్కడే ఉంటున్నాను, నాకు పిల్లలు వచ్చేసారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వు అని చెప్పారు. వెంటనే నేను కలెక్టర్ ఇమ్తియాజ్ గారిని తీసుకుని నా కారులో ఎక్కించుకుని, అంటే కలెక్టర్ నీ కారు ఎక్కుతా అంటే మరి నేను మంత్రిని కదా, కలెక్టర్ని ఎక్కించుకుని మొత్తం ఎక్కడెక్కడైతే 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారో అన్ని పేటలకి తిప్పాను కలెక్టర్ని. ప్రతి పేటకి కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ యంత్రాంగం అంతా వచ్చారు, సర్వేలు అందరూ వచ్చారు. అన్నీ చూసి ధర్మంగా చెప్తున్నారు, పేదరికం కనపడుతుంది, దయనీయంగా ఉంది, సరే వీటిని సర్వే స్టార్ట్ చేయండి అని చెప్పని జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇచ్చారు. సర్వే స్టార్ట్ చేశారు. సుమారుగా 800 చిల్లర అవి వచ్చినాయి.